తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. గులాబీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించింది ఎలక్షన్ కమిషన్. దీంతో ఈసీ నిర్ణయంపై బీఆర్ఎస్ సీనియర్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ విద్వేషపూరిత ప్రసంగాలు, రేవంత్ రెడ్డి అవాకులు చెవాకులు వినిపించడం లేదా అంటూ ఎన్నికల సంఘంపై ఫైర్ అయ్యారు గులాబీ పార్టీ నాయకులు. కాగా తెలంగాణలో ఈ నెల 13న జరగనున్న లోక్సభ ఎన్నికల్లో అభివృద్ధి, రిజర్వేషన్లు కీలక అంశాలుగా మారాయి. ఎన్నికల ప్రచారమంతా ఈ రెండు అంశాల చుట్టూనే తిరుగుతుంది. ఇదిలా ఉంటే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తెలంగాణ సమగ్ర అభివృద్ధికి మేనిఫెస్టో రూపొందించినట్లు కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. ఈ అంశాలపై ఇవాటి స్వతంత్ర ఫోకస్. తెలంగాణ రాజకీయాల్లో ఇదొక అనూహ్య సంఘటన. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించింది కేంద్ర ఎన్నికల సంఘం. సిరిసిల్ల పర్యటనలో కాంగ్రెస్ నేతలపై నిందపూర్వక ఆరోపణలు చేశారన్న ఫిర్యాదు అందడంతో కేసీఆర్ ప్రచారంపై నిషేధం వేటువేసింది ఎలక్షన్ కమిషన్. కాగా తాను ఎవరిపై ఎటువంటి వ్యక్తిగత ఆరోపణలు చేయలేదని వివరణ ఇచ్చారు కేసీఆర్. ఇదిలా ఉంటే ఎన్నికల సంఘం నిర్ణయంపై మండిపడ్డారు బీఆర్ఎస్ అగ్రనాయకులు. లోక్సభ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం సంభవించింది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించింది కేంద్ర ఎన్నికల సంఘం. మే 1 తేదీ రాత్రి 8 గంటల నుంచి నిషేధ ఉత్తర్వులు అమలవుతాయని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధం అమల్లో ఉన్న సమయంలో ఏ రకమైన ప్రచారంలోనూ కేసీఆర్ పాల్గొనకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఏప్రిల్ 5వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలపై నిందాపూర్వక ఆరోపణలు చేసినట్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. దీంతో కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘానికి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రజలను రెచ్చగొడుతున్న తీరు చూస్తే వారి దగ్గర వారు చేసిన పడుల మీద చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను, కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడటం జరుగుతుంది. కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. నిందాపూర్వక దూషణలపై వివరణ ఇవ్వాల్సిందిగా కేసీఆర్ ను కోరింది. దీంతో కేసీఆర్ వివరణ ఇచ్చారు. అయినప్పటికీ కేసీఆర్ వివరణతో కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి చెందలేదు. దీంతో 48 గంటల పాటు ప్రచారం చేయకుండా కేసీఆర్ పై నిషేధం విధించింది. గతంలో కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని ఎన్నికల సంఘం పేర్కొంది. 2019, 2023 ఎన్నికల్లో కూడా ఎన్నికల సంఘం నిబంధనలను కేసీఆర్ ఉల్లంఘించారని ఈసీ వెల్లడించింది. తాజా నిందాపూర్వక దూషణలతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు ఈసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో 48 గంటల పాటు బహిరంగ సభలు, ప్రదర్శనలు, ర్యాలీలు, ఇంటర్వ్యూలు, రోడ్ షోలు, మీడియాలో బహిరంగంగా మాట్లాడడం చేయకూడదని కుండబద్దలు కొట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇదిలా ఉండగా మహబూబాబాద్ పట్టణంలో ప్రచారంలో ఉండగా కేసీఆర్ కు ఆదేశాలు అందజేశారు ఎన్నికల సంఘం అధికారులు. దీంతో ఈసీ ఆదేశాల మేరకు మే 1వ తేదీ రాత్రి 8 గంటలలోగా కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలపై కేసీఆర్ స్పందించారు. సిరిసిల్లలో ఎన్నికల అధికారులుగా ఉన్నవారు తెలుగువారు కాదన్నారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీపై తాను చేసిన వ్యాఖ్యలకు ఇంగ్లీష్ అనువాదం సరిగ్గా జరగలేదన్నారు. అంతేకాదు తన వ్యాఖ్యలకు ఎన్నికల అధికారులు వక్ర భాషం చెప్పారని కేసీఆర్ ఆరోపించారు. వ్యక్తిగతంగా తాను ఏ కాంగ్రెస్ నాయకుడిపైనా విమర్శలు చేయలేదని వివరణ ఇచ్చారు కేసీఆర్. కేవలం కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలను మాత్రమే తప్పుపట్టానన్నారు. హస్తం పార్టీ విధానాలపై తాను చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నానన్నారు కేసీఆర్. కేసీఆర్ ప్రచారంపై నిషేధం విధించడంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు స్పందించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న అసభ్య పదజాలం ఎన్నికల సంఘానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చిన కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఇష్టారాజ్యంగా నోరు పారేసుకోవడం తగునా అని ప్రశ్నించారు. అంతేకాదు ఎన్నికల ప్రచారంలో భాగంగా సమాజంలో మత విద్వేషాలు రగిల్చేలా ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న ప్రసంగాలు ఎన్నికల సంఘానికి వినిపించడం లేదా అని సూటిగా ప్రశ్నించారు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మన కేసీఆర్ ను 2 రోజులు ప్రచారం చేయొద్దని ఇవాళ ఆగుమని చెప్పిండట. కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు, కేసీఆర్ మమ్మల్ని వడగళ్లు పడ్డ రైతులకు, పంటలు ఎండిపోయిన రైతులకు పైసలు ఇవ్వని అడుగుతుండు, మా మీద గట్టి కొట్లాడుతుండని కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే కేసీఆర్ ను 2 రోజులు ప్రచారం ఆపమన్నారట. నరేంద్ర మోడీ గారేమో మత విద్వేషాలు రెచ్చగొడితే అది ఎలక్షన్ కమిషన్ కు కనబడది. రేవంత్ రెడ్డి గారేమో ఆయన రకరకాల కులాల మధ్య చిచ్చు పెట్టి ఇష్టం వచ్చినట్టు బూతు మాటలు మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ ఆయనను ఆపది. కానీ కేసీఆర్ రైతులకు 2 లక్షల మాఫీ ఎప్పుడు చేస్తావు? గా రైతులు పంటలు ఎండిపోయినాయి, వాళ్ళకి ఎకరానికి 25,000 ఇయ్యి. గా వడగళ్ల వానబడి నష్టమైంది, గా రైతుల్ని కాపాడని రేవంత్ రెడ్డి గట్టిగా అడిగితే నువ్వు గట్టిగా అడుగుతావా, నువ్వు 2 రోజులు ప్రచారం చేయొద్దు అంటున్నారు. కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం విధించడంపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇదెక్కడి అరాచకం, ఏకంగా తెలంగాణ ఆవాజ్ అయిన కేసీఆర్ గొంతుపైనే నిషేధమా అంటూ ఫైర్ అయ్యారు. ఇదంతా బడే భాయ్ చోటే భాయ్ చేసిన కుట్ర అంటూ ఘాటు ఆరోపణలు చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. నీళ్లుండి ఇవ్వలేని అసమర్థులు, అశక్తులు అనే మాట కొంత పరుషంగా చెప్పినారు. వెంటనే 48 గంటల నిషేధం. అదే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన మీద మేము ఇప్పటికీ 8 కంప్లైంట్లు ఇచ్చినాం. 1 కాదు 2 కాదు, మా పార్టీ తరఫున ఎన్నికల సంఘానికి 8 కంప్లైంట్లు ఇచ్చినా. ఇప్పుడు నేను చూపెడతాను మీకు ఏమేమి కంప్లైంట్లు ఇచ్చామో, ఆయన ఏమేమి మాట్లాడినాడో కూడా చెప్తాను. మీరు బడాబాయ్ చోటాబాయ్ కన్సర్న్లో పనిచేయకపోతే మేము ఇదిగో మొత్తం మీకు ఈ లిస్ట్ కూడా ఇస్తాం. ఇప్పటికి 27 కంప్లైంట్స్ ఇచ్చాం. ఒక్కటంటే ఒక్కదాని మీద కూడా యాక్షన్ లేదు. కేవలం కొండా సురేఖ గారు ఏదైతే ఒక్కటి మాట్లాడినారో దాని మీద మందలింపు, సెన్షన్, ఒక్కదాని మీద మాత్రం మందలింపు తప్ప ఈ రోజు వరకు ఒక్కటంటే ఒక చర్య కానీ వారి ప్రచారాన్ని నిషేధించడం కానీ ఇంకోటి కానీ కాదు. మరో 10 రోజుల్లోగా తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణలోని మొత్తం 17 నియోజకవర్గాల్లో అత్యధిక సీట్లు గెలుచుకోవడానికి 3 ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంతకాలం పాటు కేసీఆర్ మౌనంగా ఉన్నారు. తాజాగా కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు ఈసీ నిషేధం విధించింది. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపింది.